నమస్తే విజయ మా ఊరు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. నవగ్రహాలు, గ్రహ బాధలు, ముఖ్యంగా ఈ గ్రహ బాధలు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా అనుభవిస్తూ ఉండే పరిస్థితి ఉందండి. ఆ గ్రహ బాధలకి మనం రకరకాలైనటువంటి రెమెడీస్ తీసుకుంటూ ఉంటాము పురోహితుల్ని అడిగి. అయితే మొక్కల ద్వారా కూడా ఈ గ్రహ బాధల నుంచి తప్పించుకోవచ్చు. గ్రహ బాధల్ని మనం రెమెడీగా మొక్కల్ని వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అదేంటి అసలు? మొక్కల ద్వారా మనం గ్రహ బాధల నుంచి ఏ విధంగా బయటపడొచ్చు, ఆ గ్రహాల అనుగ్రహాన్ని ఏ విధంగా మనం పొందొచ్చు, ఈ విషయం గురించి మనకు చెప్పడానికి మన ముందున్నారు అరసవల్లి శ్రీకూర్మం, సింహాచలం, అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాల ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారిని అడిగి ఈ విషయానికి, ఈ సందేహానికి మనం సమాధానాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. శర్మ గారు, ఇప్పుడు ఈ గ్రహ బాధలకి సంబంధించి రకరకాలైనటువంటి రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం మేము. అయితే మొక్కల ద్వారా కూడా గ్రహ బాధల నుంచి బయటపడొచ్చు అని చెప్తూ ఉంటారు. మొక్కలను కూడా గ్రహ బాధల్ని తగ్గించుకోవడానికి రెమెడీస్ గా వాడుకోవచ్చు అని చెప్తుంటారు. ఏ విధంగా పనిచేస్తాయి మొక్కలు గ్రహ బాధల నుంచి తప్పించుకోవడానికి? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది 9 గ్రహాలకు కూడా అనుసంధానంగా చేసే శ్లోకం అన్నమాట. ప్రతినిత్యం కూడా స్నానం ఆచరించిన తర్వాత ఈ నవగ్రహ శ్లోకాలు కూడా ఉంటాయన్నమాట. ఇష్టదేవత ఆరాధన చేసి ఈ యొక్క నవగ్రహాల యొక్క శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని పఠించడం ద్వారా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుందని కూడా మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే మీరు అడిగినట్టుగా కూడా మనకి యొక్క ఈ అనంతమైన విశ్వంలో ఒక దేవత ఆరాధన చెయ్యాలి అన్నట్లంటే ఆ దేవతా వృక్షం కూడా ఉంటాయి. అంటే దేవతా వృక్షాలు అంటే అంటుంటాం. కార్తీక మాసంలో మనం ఎక్కడ ఎక్కువ పూజిస్తూ ఉంటామండి? తులసి మొక్క, ఇంకా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటాం. మనం శివుడికి అభిషేకం చేసుకోవాలి కదండి. తులసి మొక్క దగ్గర మనం దీపారాధన చేస్తాం. ఉసిరి చెట్టు దగ్గర కూడా మనం క్షీరాబ్ది దివాసి నాడు కార్తీక మాసం క్షీరాబ్ది ప్రత్యేకంగా కూడా ఉసిరి కొమ్మ కూడా తీసుకొచ్చి పాతి అక్కడ ఉసిరికాయలు కూడా దీపారాధన చేసుకుంటాం. అలాగే అంటే ఆ మాసానికి, ఆ సమయంలో దేవతకి, ఆ యొక్క వృక్షానికి కూడా సంబంధం ఉంటుంది. శివుడు అంటే మనకి ప్రధాన గుర్తుకొచ్చేది ఏంటంటే మారేడు చెట్టు ఉంటుంది. అంటే శివుడు దగ్గరికి వెళ్ళాలి అన్నట్లంటే మనం ఇంట్లో ఒక వృక్షం పెంచుకోవాలన్నట్లంటే ఒక మారేడు వృక్షాన్ని తీసుకుంటే మనం పెంచుకుంటాం. త్రిధరం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిలవం శివార్పణం అని ఒక బిలవదలాన్ని సమర్పిస్తాం. అలాగే విష్ణు ఆరాధన చేయడానికి మనం ప్రధానంగా ఎక్కువ ఏడు ఉపయోగిస్తామండి? తులసిని ఉపయోగిస్తాం. అంటే ఆ దేవతామూర్తికి, ఆ వృక్షానికి ఒక సంబంధం ఉంది. అది పురాణాల ప్రకారం ఏర్పడింది అన్నమాట. అలాగే నవగ్రహాలలో కూడా ప్రతి గ్రహానికి కూడా ఈ యొక్క వృక్షాలు చెప్పబడ్డాయి అన్నమాట. సమిధలు మీరు ఆరాధన చేసేటప్పుడు ఇప్పుడు నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, గురుడు, బుధుడు, కుజుడు ఈ 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో కూడా ఈ 9 గ్రహాలకి కూడా విశేషంగా కూడా కొన్ని రకాల మొక్కలు చెప్పబడ్డాయి. అవి అందరూ మనకు తెలిసినవే. అయితే ఆరాధన చేసేటప్పుడు ఏ వృక్షాన్ని ఆరాధన చేస్తే మంచిది, ఆ గ్రహానికి సంబంధించిన ఏ రత్నం ధరిస్తే మంచిది, ఆ గ్రహానికి సంబంధించిన ఏ వస్తువు దానం చేస్తే, నవధాన్యాలు అంటుంటాం కదా, నవధాన్యాలు ఏ ధాన్యం చేస్తే మంచిది, హోమం చేయాల్సి వచ్చినట్లయితే ఏది హోమం చేస్తే మంచిది, అలాగే ఏ వస్త్రం మనం దానం చేస్తే మంచిది. 9 గ్రహాలకు 9 రకాల రంగులు ఏర్పడ్డాయి. వాటికి వృక్షాలు ఉన్నాయి, వాటికి రత్నాలు ఉన్నాయి, వాటికి ధాన్యాలు ఉన్నాయి, వాటి ప్రత్యేకంగా కూడా ఈ యొక్క మంత్రం కూడా ఉంది, శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకాన్ని పఠిస్తూ అదేవిధంగా కూడా ఆ యొక్క సంబంధించిన పుష్పాన్ని, ఏదైతే పుష్పం ఆ యొక్క రంగు ఏదైతే ఆ పుష్పాన్ని మనం స్వామికి ఇవ్వడం ద్వారా, దానం ధర్మం చేయడం ద్వారా, జపం తపం చేయడం ద్వారా కూడా ఆ గ్రహ యొక్క అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలు విభిన్నంగా కూడా ప్రతిదానికి కూడా మనం దాని ప్రతిదానికి కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే శర్మ గారు, గ్రహాలు, నవగ్రహాల్లో మొట్టమొదటిగా మనం సూర్యగ్రహం గురించి చెప్పుకుంటాం. సూర్యగ్రహం అనుగ్రహం పొందాలంటే, లేదంటే సూర్యగ్రహం వల్ల మనకి వచ్చే కష్ట నష్టాన్ని మనం పరిహరించుకోవాలంటే ఏ మొక్కని ఆరాధించాలి,
ఎటువంటి రత్నాన్ని మనం ధరించాలి, ఈ విశేషాల గురించి కొంచెం చెప్పండి. నవగ్రహాల్లో జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహానుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఓం సూర్యాయ నమః. ఈ శ్లోకాన్ని ప్రతి గ్రహానికి కూడా కొన్ని సంఖ్య ఏర్పడింది అన్నమాట. నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహమైన సూర్యుడికి ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ 6 మార్లు అంటే 6 సంవత్సరాలు అంటే దానికి ఒక మహాదశ ఉంటుందండి. 6000 సంఖ్య దానికి జపం చేయాలని కూడా చెప్పబడింది అన్నమాట. అంటే సూర్యుడి గారి జాతకంలో బలంగా లేని పక్షంలో 6000 సంఖ్య జపం, దానికి 10% అధిదేవత, మరో 10% ప్రతిది దేవత. అధిదేవత ప్రతిది దేవత ప్రతి గ్రహానికి కూడా ఉంటుంది అన్నమాట. సూర్యుడు అంటే సూర్యుడికి అధిదేవత అగ్ని, ప్రతి దేవత కింద రుద్రుడు కూడా ఉంటారు అన్నట్టు. ఈ దేవత ఆరాధన చేస్తూ ఆ గ్రహం యొక్క శ్లోకం ఏదైతే చెప్పిన జపాకోసం శ్లోకాన్ని పఠిస్తూ కూడా సూర్యుడికి ప్రధానంగా కూడా ప్రీతికరమైన ఏంటంటే గోధుమలు. మనకి ఆ జాతకంలో సూర్యుడు కానీ అసలు ఇప్పుడు ఉచ్చ నీచ గురించి మాట్లాడుకుందాం. సూర్యుడు జాతకంలో బాగోలేని పక్షంలో కూడా పితృ సంబంధంగా ఎక్కువ ఇబ్బందులు కలుగుతుంటాయి. పితృకారకుడు సూర్యుడు అని చెప్పిన శాస్త్రంలో ఉంటుంది. ఈ యొక్క తండ్రికి సంబంధించిన విషయాలు మనం చెప్పాల్సి వచ్చినట్లయినా, వాళ్ళ ఆరోగ్య విషయం చెప్పాల్సి వచ్చినట్లయితే ఆత్మ పీడోపశాంతయే. సూర్యుడు కూడా ఆత్మకారకుడు సూర్యుడు అనమాట అండి. 9 గ్రహాలు కూడా కారకత్వాలు కూడా ఉన్నాయి. ఆత్మ పీడోపశాంతయే. ఆత్మ యొక్క విషయం గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే ఆ యొక్క సూర్యుడి వల్ల వాళ్ళకి ఆత్మ పీడోపశాంతయే జరుగుతుంది. పితృదేవతలకు అంటే పితృదేవతల విషయం మన తండ్రి విషయం చెప్పాల్సి వచ్చినట్లయితే సూర్యుడి యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం, అలాగే భాగ్యస్థానం 9వ స్థానాన్ని బట్టి కూడా ఆ యొక్క తండ్రి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ సూర్యుడు వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి, రాజకీయ జీవితాన్ని అనుభవించాలన్నా సరే కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయాలంటే సూర్యుడు జాతకంలో మంచి బలంగా ఉన్నట్లయితే వాళ్ళు ఇక పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రాజకీయ జీవితాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. నవగ్రహాల్లో సూర్యుడు యొక్క సంఖ్య 1. అందుకే కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క పార్లమెంట్ నెంబర్ 1 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే నవగ్రహాల సూర్యుడు యొక్క సంఖ్య 1 అనమాట అండి. ఇదే విధంగా కూడా సూర్యుడు ఉచ్చస్థానం ఉన్నట్లయితే వాళ్ళకి మంచి పితృభాగ్యాన్ని పొందుతారు. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తారు, ఆ యొక్క భాగ్యాన్ని వీళ్ళు పొందుతారు. అంటే ఏదైతే భాగ్యం అంటే వాళ్ళకి సంపద వీళ్ళు పొందుతారు అనమాట అండి. అదేవిధంగా కూడా ఈ జాతకాలలో ఈ కొడుకు జాతకం బాగోలేకపోతే తండ్రి కూడా బాగా నష్టపోతుంటాడు. కొంతమంది ఏంటి మా అబ్బాయి పుట్టిన తర్వాత నుంచి నాకు మొత్తం అంతా నష్టం కలిగిందని ఉంటారు. అంటే ఈ యొక్క పుట్టిన జాతకుడు యొక్క జాతకంలో భాగ్యస్థానం కానీ కొంచెం అనుకూలంగా లేని పక్షంలో తండ్రికి అనేకమైన కష్ట నష్టాలను కూడా ఏర్పడతారు. ఆర్థికంగా నష్టపోతారు, మానసికంగా నష్టపోతారు, అదే శారీరకంగా అనారోగ్యాలు పాలవుతుంటారు. కొన్ని విధాలుగా కూడా పితృగండాలు కూడా కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇలాగా సూర్యుడి యొక్క సంబంధం వల్ల కూడా అన్ని కూడా జరుగుతాయి. ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేది అని చెప్పింది కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేయడం ద్వారా కూడా మనకి ఇవన్నీ కూడా ఏవైతే లోపాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అండి. సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేయడం ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే సూర్య నమస్కారాలు. దాని ప్రధానంగా మనం ఇప్పుడు చేస్తాం మాఘమాసంలో చూసుకుంటాం. మాఘమాసంలో కానీ లేదా ప్రత్యేకంగా కూడా ఆదివారం నాడు కానీ సూర్య నమస్కారాలు చూసుకున్నా, సూర్య నమస్కారాలు అంత చేయడానికి అవకాశం లేని పక్షంలో వాళ్ళ నిత్యం కూడా ఆదివారం నాడు ఆదిత్య హృదయం 26 శ్లోకాలు ఉంటాయి మనకండి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా కూడా వాళ్ళకి అభిష్ట సిద్ధి కలుగుతుంది. ఈ ఆదిత్య హృదయం కూడా ఎలా చేయమందని అందులో కూడా ప్రత్యేకంగా చెప్పబడింది అనమాటండి. త్రిరాచమ్య భూత్వ అంటే 3 సార్లు ఆచమనం చేసి, అంటే ఒకసారి సంకల్పం చుట్టుకొని ఆచమనం చేసుకుని ఒక రాగి పళ్ళాన్ని తీసుకుని ఒక తులసి దళాన్ని పెట్టుకుని ఈ ఆదిత్య హృదయం మొత్తం పారాయణ అయిపోయిన తర్వాత ఏతత్వల శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే పాదారవింద అర్పిత వస్తు అని చెప్పి విడిచిపెట్టి మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ ఆదిత్య హృదయం చదువుకొని ఇలా 3 సార్లు చదివి 3 సార్లు కూడా అర్ఘ్యప్రదాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ తులసి దళంతో కూడినటువంటి ఆ తీర్థాన్ని వాళ్ళు స్వీకరించడం ద్వారా కూడా శారీరకమైన అనారోగ్యాలను కూడా వాళ్ళకి తొలగిపోతాయి అన్నట్టు ఆవిష్టి కలుగుతుంది. అయితే ఇది సూర్య నమస్కారాలు చేసుకుంటారు, ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటారు అనమాట. నేను చెప్పినట్టుగా ఆ శ్లోకాన్ని కూడా మనం చేయొచ్చు. ఇంత అవకాశం లేని పక్షంలో ఆదివారం నాడు వాళ్ళు నవగ్రహ ఆలయానికి వెళ్ళి కూడా
ఏవైతే ఈ శ్లోకం అని చెప్పామో గులాబీ రంగు ఏదైతే ఉంటుంది పింక్ కలర్ అంటుంటారు కదండి, లేత గులాబీ రంగు పుష్పాలు ఏవైనా తీసుకొని లేదా గులాబీ పూలైనా తీసుకొని జపాకుసుమ సంకాస అనే శ్లోకాన్ని పఠిస్తూ సూర్యుడి చుట్టూ కూడా ఒక్కొక్క ప్రదక్షిణ చేసి ఒక్కొక్క పుష్పాన్ని అక్కడ పెట్టి మళ్ళీ ఒక ప్రదక్షిణ ఒక పుష్పం, ఒక ప్రదక్షిణ ఒక పుష్పం, 6 ప్రదక్షిణ చేసి 6 పుష్పాలు అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక అగరబత్తి ధూపాన్ని చూపించి దీపం అన్నప్పుడు సూర్యోజ్యోతి అవకాశం ఉంటే దీపారం చేయొచ్చు. నేను పక్షంలో ప్రత్యక్షంగా సూర్యుని నమ్ముతుంటా కాబట్టి నమస్కారం చేసుకోవచ్చు సూర్యోజ్యోతికి. నైవేద్యం సూర్యుడికి గోధుమల ప్రీతి కాబట్టి గోధుమలు కొంచెం అలాగే బెల్లం ఏదైనా ఆ యొక్క నైవేద్యాన్ని పెట్టుకుని ఆ విధంగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. అక్కడ సూర్యుడికి సంబంధించిన అవుతుంది. అప్పుడు దానం చేయవలసి వచ్చినప్పుడు సూర్యుడికి గోధుమలు దానం చేయాలి. అది లేత గులాబీ రంగు వస్త్రములో ఆ యొక్క గోధుమను మూటకట్టి సూర్యుడికి ఆ రోజు ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాతకంలో ఆ యొక్క సూర్యుడికి దోషాలు ఏ స్థానంలో ఉన్నాడో ఏ విధమైన దోషం ఉందా అని చెప్పి కూడా మనం తెలుసుకుని ఆ గోధుమలు ఆ రోజు దానం చేస్తే మంచిది. ఇక వృక్షంలోకి వచ్చినట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు. మనం అందుకే కూడా చూడండి, ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం నడిస్తే దాన్ని పుష్యార్క యోగము అంటుంటాం. ఏంటి పుష్యార్క యోగము? అక్కుడు అంటే సూర్యుడు అనమాట అండి. పుష్యమి నక్షత్రం ఆదివారం సంభవించినట్లయితే దాన్ని పుష్యార్క యోగం అంటారు అనమాట అండి. ప్రత్యేకంగా ఆ రోజు నాడు తెల్ల జిల్లేడు చెట్టుని మనం సేకరించినట్లయితే ఈ తెల్ల జిల్లేడు చెట్టుకు ఒక రకమైన విశిష్టత ఉందన్నమాట అండి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు మన భూములు ఎక్కడ పాతినా సరే కూడా దానికి ఉత్తరానికి ఒక వేరు ప్రవహిస్తుంది అన్నమాట, ఒక పారుతుంది అన్నమాట అండి. ఏదైతే ఉత్తర దిక్కుకు ఆ యొక్క వేరు వెళుతుందో అది గణపతి తొండం ఆకారంలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నమాట అండి. కాబట్టి అందుకే మనకి శ్వేతార్క గణపతి అంటుంటారు చూడండి. ఎక్కువగా కూడా ఈ తెల్ల జిల్లేడు చెట్టుతో ఆ యొక్క శ్వేతార్క గణపతిని కానీ అలాగే విధంగా ఆంజనేయ స్వామిని కూడా చాలా రహస్యమైన విషయం కూడా ఇది కూడా. ఈ యొక్క ఆంజనేయ స్వామిని కానీ ఈ యొక్క గణపతిని కానీ తయారు చేసి వాళ్ళ మంత్రసిద్ధి ఏదైతే మంత్ర గురోపదేశంగా మంత్రాన్ని తీసుకుంటారో నిత్యం ఆ మంత్రాన్ని జపం చేసి అక్కడ స్వామిగా దారపోయడం ద్వారా కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది. అభిష్ట సిద్ధి కూడా కలుగుతుంది, మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది. అంటే వృక్షంలో మనం పూజ చేయవలసి వచ్చినట్లయితే తెల్ల జిల్లేడు చెట్టుకి మనం పూజ చేయడం ద్వారా కూడా మంచి అభీష్ట సిద్ధి కలుగుతుంది. తెల్ల జిల్లేడు చెట్టు మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఈ జిల్లేడు 2 రకాలు ఉంటుందన్నమాట అండి. తెల్ల జిల్లేడు అంటే ఆ పువ్వులు తెల్లగా ఉంటుంటాయి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఏదైతే ఉందో విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య సరిగ్గా లేని వాళ్ళు ఈ యొక్క తెల్ల జిల్లేడు పుష్పాలతో మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ గణపతికి ఆరాధన చేయడం ద్వారా విశేషమైన పుణ్యం వస్తుంది, అభిష్టి కలుగుతుంది, మంచి విద్యా బుద్ధిలో వాళ్ళు ముందంజలో ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అండి. అయితే దానం చేసేటప్పుడు గోధుమల దానం చేసాం. ఈ దానం చేసే ఒక నియమం కూడా ఉన్నది అన్నమాట. ఏ రోజు మనం ఏ వస్తువు అయితే దానం చేస్తామో ఆ రోజు ఆ వస్తువు మనం భుజించరాదు. అంటే మనం గోధుమలు ఆదివారం నాడు గోధుమలు దానం చేస్తాం కాబట్టి ఆ రోజు నాడు గోధుమలతో సంబంధించిన పదార్థాలు మనం ఏమి తినకుండా ఉన్నట్లయితే మనకి మంచి అనుకూలంగా ఉంటుంది అంటే తినకూడదు. మీరు ఏ పదార్థం తినొచ్చు, నియమంగా కూడా వెల్లుల్లి తినకుండా మాంసాహార భక్షణ లేకుండా ఉన్నట్లయితే మనం ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరించిన ఒక నియమంగా మనం పాటించేటప్పుడు ఆ యొక్క సమయాలలో కొన్ని పదార్థాలు నిషేధించబడ్డాయి కాబట్టి ఆ నిషేధించిన పదార్థాలు తినకుండా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇలాగా వృక్షంలో అయితే తెల్ల జిల్లేడు గోధుమలు దానం చేయడం, మంత్రాన్ని ఎది చేయడం, వృక్షంలో అయితే తెల్ల జిల్లేడు. అదేవిధంగా కూడా వస్త్రం అన్నట్లయితే గులాబీ రంగు వస్త్రం మనం కనుక దానం చేసినట్లయితే ఆ గులాబీ రంగు వస్త్రంలో గోధుమలు దానం పెట్టినా సరే కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. తదుపరి రత్నం, ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటుంటారు కాబట్టి నవగ్రహాల్లో సూర్యుడు కానీ బాగోలేని పక్షంలో వాళ్ళు కెంపు కానీ ధరించినట్లయితే వాళ్ళకి అభిష్ట సిద్ధి కలుగుతున్నట్టుంది. ఈ కెంపుని పెట్టుకోవడం ద్వారా ఈ కెంపుని మాత్రం ఎవరైనా అంటే ఈ రత్నాలు ధరించడం ఒక రకమైన నియమం కూడా ఉందండి. 12 సంవత్సరాల వయసు లోపల వాడు ఎవరు కూడా ఈ యొక్క రత్నాలు ధరించరాదు. ఎందుకన్నట్లంటే ఆ రత్నాలకు ఒక రకమైన శక్తి ఉంటుంది కాబట్టి 12 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి శక్తిని వాడు భరించే శక్తిగా లేని పక్షంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రత్నధారణ కూడా చేసేటప్పుడు వాళ్ళకి వయసు కూడా కొంతమంది అడుగుతుంటారు అంటే ఆ వయసుని బట్టి దానికి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ అయిన ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ పెట్టడమా తక్కువ పెట్టడమా, గ్రహస్థితిలో వాళ్ళకి సూర్యుడు ఎక్కువ ఏ విధంగా ఉన్నాడని దాన్ని పెట్టి కూడా వాళ్ళ క్యారెక్టర్ పెంచి కూడా మనం రత్నాలు చెప్తుంటాం. కాబట్టి రత్నాల విషయం వచ్చినట్లయితే సూర్యుడికి ప్రీతికరంగా ఉండేది మనం కెంపు ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆ కెంపుని కూడా కుడి చేతి యొక్క ఉంగరం వేలకు ధరించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అది అవకాశం ప్రధానంగా అయితే బంగారంలో పెడితే మంచిదని, లేని పక్షంలో రాగిలో అయినా పెట్టుకోవచ్చు, అదమ పక్షంలో
వెండిలోనే ధరించొచ్చారన్నమాట అండి. ఈ రత్నాలు కూడా తీసుకున్నప్పుడు పూజ చేసుకుని ఆ రోజు నాడు ఆదివారం నాడు ఉదయం సూర్యహోర ఉంటుంది కాబట్టి ఆ సూర్యహోర సమయంలో ఆ రత్నాన్ని ధరించడం ద్వారా కూడా మనకి అభీష్ట సిద్ధి కలుగుతుంది. అదే మనం జపం చేసుకున్నామండి, హోమం చేయాలన్నట్లయితే ఏదైతే మనం వృక్షాన్ని పూజ చేసామో ఆ తెల్ల జిల్లేడు సమిధులతో నేతిలో ఉంచి హోమం చేయడం ద్వారా కూడా ఆ హోమం నుంచి ధూమాన్ని, అంటే పొగ అంటాం, పొగ అనకూడదు వీటిని, ఆ ధూమాన్ని మనం పేల్చడం ద్వారా కూడా అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంటే ఒక సూర్యగ్రహానికి సంబంధించి ఎన్ని విషయం ఉంది. దానం, గోధుమలు దానం చేయండి, వృక్షం తెల్లజిల్లేడు చెట్టుకి మనం పూజ చేయండి, అలాగే వస్త్రం గులాబీ రంగు వస్త్రాన్ని దానం చేయండి, రత్నం కెంపుని ధరించండి, హోమం చేయండి. అందులో మనం తెల్లజిల్లేడు సమిధులతో హోమం చేయడం ద్వారా కూడా, సూర్య ఆరాధన చేయడం ద్వారా, అదే అరుణం పారాయణ చేయడం ద్వారా, సూర్య నమస్కారాల పారాయణ చేయడం ద్వారా, ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా కూడా ఈ యొక్క సూర్యుడి యొక్క గ్రహాల సమస్తము కూడా అన్ని కూడా తొలగిపోతాయి. ఇది ఈ యొక్క సూర్యగ్రహానికి సంబంధించిన విశేషం అంటుంది. నమస్కారం సార్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఇది అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ మొక్కల ద్వారా గ్రహ దోషాలు ఎలా పరిహరించుకుంటా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ సందేహాన్ని మీరు తెచ్చారు. దాంతో పాటు ఎటువంటి రత్నాలు ధరించాలి, ఎటువంటి పారాయణ చేయాలి, ఇవన్నీ కూడా మాకు చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.